కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ విషయంలో. ఇండియా నుంచి కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఇట్లా కోవిడ్ వాళ్ళ ముందర మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం తినకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందర లేకుండా డైరెక్ట్ మనం రూమ్లో తినడము లైక్ ఇలా ఏదైనా తినడానే కానీ ఏం కాదనమాట. ఈ రోజు నుంచి కోవిడ్లో వచ్చేసి రంజాన్ స్టార్ట్ అనమాట. అంటే రంజాన్ ఈ రోజు నుంచి రోజా అయితే ఉంటారు ప్రతి ఒక్కరు. పొద్దునే నేను కూడా మసీద్కి వెళ్తున్నా, నమాజ్ చేసుకొని దాని తర్వాత ఇంకా మళ్ళీ మార్నింగ్ నుంచి యథావిధిగా కోవిడ్లో డ్యూటీలు అయితే స్టార్ట్ అయిపోతాయి ప్రతి ఒక్క డ్రైవర్కి. ఆ స్కూల్ నుంచి ఆ పిల్లగాడు బయటకు వచ్చాడు అనమాట. ఎట్లా చేయడో తెలియదు. హబీబీ ఎల్ల రూమ్ తిని తాలే. ఆ స్కూల్లోంచి ఆ పిల్లడు పారిపోయాడు అనమాట బయటకి. ఇప్పుడు ఏం అర్థమైతే తెలియదు నాకు. ఆ స్కూల్ నుంచి డోర్ తీసుకున్నాడు పిల్లగాడు ఒక్కడే పరిగెత్తుంటే బయటకు వచ్చాడు. అర్థమైతే లేదు. ఎల్ల తాలే ఏ వచ్చి లోపల తీసుకొని వెళ్ళింది. పొరపాటున అటు ఇటు ఏంటి కనుక వాళ్ళకి ఆ స్కూల్ వాళ్ళకి చుక్కలు చూపించారు అనమాట కోవిడ్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే పిల్లవాళ్ళ అటు ఇటు వెళ్ళడం వీళ్ళ నెగ్లిజెన్సీ కదా అది. సో మొదలు ఎంత భయపడుతున్నారు పని వస్తుంది ఇద్దరు. ఇక్కడ చూడండి ఫుడ్ మేము అటు తీసుకున్నాం కదా, దీని లోపల ఏమేమో చూపించండి. అబ్బా, చికెన్ పులుసు, డక్కూసు, ఇది ఒక జ్యూసు, రైసు. ఇఫ్తార్కి టైం అయిపోయింది అనమాట. జస్ట్ ఇంకా ఎగ్జాక్ట్గా 6 నిమిషాలు ఉంది. ఎంజాయ్ పండుగ ఇఫ్తార్ టైం 1 మినిట్ టైం అయిపోయింది. Alhamdulillah, day 1 complete, bas first Ramadan complete. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుస్సేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోగా స్వాగతం. ఈ రోజు నుంచి కోవిడ్లో వచ్చేసి రంజాన్ స్టార్ట్ అనమాట. అంటే రంజాన్ ఈ రోజు నుంచి రోజా అయితే ఉంటారు ప్రతి ఒక్కరు. ఈరోజు వచ్చేసి కోవిడ్లో 18 అనమాట. పొద్దునే నేను కూడా మసీద్కి వెళ్తున్నా, నమాజ్ చేసుకొని దాని తర్వాత ఇంకా మళ్ళీ మార్నింగ్ నుంచి యథావిధిగా కోవిడ్లో డ్యూటీలు అయితే స్టార్ట్ అయిపోతాయి ప్రతి ఒక్క డ్రైవర్కి. సో ఈ లైఫ్ ఎలా ఉంటుందో మొత్తం మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తా. ఇంకా ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్రజెంట్ అయితే మసీద్ దగ్గరికి వెళ్తున్నా. మసీద్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ఈ రోజు నుంచి ఇంకా డే 1 రంజాన్ ఫాస్టింగ్ స్టార్ట్ అనమాట అనుకోండి ఒక మాటలో చెప్తే. ఈరోజు నుంచి ఎగ్జాక్ట్గా 30 days, ఇంకా 30 days ఫాస్టింగ్ ఉంటుంది కోవిడ్లో మొత్తం. చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్ద పిల్లవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ అయితే ఉంటారు. ఇంకా అలా నేను కూడా ఇప్పుడే యూజ్ అయితే చేసుకున్నా. మా ఫ్రెండ్స్ ఏమైనా వచ్చారు. అయిపోయింది ఇప్పుడే. ఇంకా నమాజ్ కూడా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి ఇంకా ఫాస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా ఇంకా 5:30, 5:40 వరకు అనమాట. ఈవినింగ్ అంతవరకు ఇంతే. ఇంకా అలా ముగ్గురం ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. आओ भाई, कैसे है? बढ़िया है भाई. अल्हम्दुलिल्लाह, डे 1 स्टार्ट हो गई. कबूल करे. ఒకవేళ ఇంకా డ్యూటీలో ఉంటూ ఒకవేళ ఫాస్టింగ్ చేస్తూ ఇలాగైతే అయిపోతుంది గల్ఫ్ లైఫ్. మాకు పొద్దునే స్కూల్ టైం ఉంటుంది కదా 6:30కి. అది మారిపోయింది అనమాట, 9కి అయిపోయింది. ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి కొంచెంసేపు టైం ఉంటుంది పడుకుంటా. ఇంకా అలా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ ఇల్లు, ఇది మా కోవిడ్ అనమాట. నేను మా కోవిడ్లోకి వెళ్ళిపోతా. పోయి కొంచెంసేపు పడుకోవడమే. మా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పడుకున్నారనమాట. నమాజ్ ఏం చేస్తే అంటే ఇక్కడ నమాజ్ గురించి చేరనమాట. యాక్చువల్గా మీతో ఒకటి మాట్లాడాలి. అది వచ్చేసి కార్ స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఓకే, ఇంకా అలా కారు తీసుకొచ్చి ఇంటి ముందు కూడా పార్క్ చేసేసిన. పని మనిషి రావడమే ఇంకా వెళ్ళిపోవడమే అంతే. ఇక్కడ ప్రజెంట్ కోవిడ్లో ఉన్న రూల్స్ ఏందిరా అంటే, ఇట్లా ఫాస్టింగ్ ఉంటారు కదా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ మీద ఇప్పుడు ఫాస్టింగ్ ఉంటారు కదా మ్యాక్సిమం మన హిందూస్ ఇలాంటి వాళ్ళందరూ. సో వాళ్ళు వచ్చేసి ఏదైనా తినడం కానీ ఏదైనా చేసినా కానీ ఫైన్ ఉందన్నమాట. 100 దినాల ఫైన్ ఇస్తారు కోవిడ్ వాళ్ళు, అంటే పోలీసు వాళ్ళందరూ చూస్తే కనుక. సో ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కోవిడ్లో ఉన్న వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇస్లామిక్ కంట్రీ కదా ఇదంతా. సో ఇక్కడ ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ ఉంటారు. పిల్ల వాళ్ళ కానీ కోవిడ్ వాళ్ళ కానీ ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ అయితే ఉంటారు. సో ఇంకా వాళ్ళ ముందర మనం తింటా అంటే బాగుండదు అనమాట. ఇప్పుడు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ ముందర మనం తినకూడదు, యాక్చువల్గా అది బాగోదు. సో అలాగా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ విషయంలో. సో ఇండియా నుంచి కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఇట్లా కోవిడ్ వాళ్ళ ముందర మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనం తినకూడదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ముందర లేకుండా డైరెక్ట్ మనం రూమ్లో తినడము లైక్ ఇలా ఏదైనా తినడానే కానీ ఏం కాదనమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకో. చలో స్కూల్ డే వెళ్ళేసి వచ్చేద్దాం. ఈరోజు మొత్తం ఒక అద్భుతంగా అయితే ఉంటుంది చూడండి. ఇప్పుడు కాదు, ఈవినింగ్ రోజు వదిలే టైం చూడండి ఎంత బాగుంటుందో. మేము అందరం గ్యాదర్ అయ్యాడ ఎంత బాగా చేస్తామో, ఓకేనా? మిస్ కాకండి. టైం చూసుకుంటే దగ్గర 9 అవుతుంది. ఇంకా రాలే పని నుంచి పిల్లవాళ్ళని తీసుకొని. ఎంతసేపు మంచి కార్లోనే కూర్చున్నాను అర్థమైతలేదు. నేను నైట్ సడన్గా పోయి కటింగ్ కుట్టించుకున్నాను అనమాట. ఇది చెప్పడం మర్చిపోయింది కదా. సడన్గా పోయి కుట్టించుకున్నాను. రేపటి నుంచి ఈ మంత్ మొత్తం బాగుంటుంది కొంచెం చూసేకున్నాను అనుకొని నీట్గా నేను మొత్తం స్టార్ట్ చేసేసిన. రంజాన్ కల్లా మంచిగా సెట్ అవుతుందని చెప్పి. పని మంచి వస్తలేదు. ఇంకా అలా ఇప్పుడే పిల్లవాళ్ళని తెచ్చి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసిన. పని మంచిగా వెళ్ళిపోయింది లోపల దించని వాళ్ళని.
చాలా టైం అయింది అన్నమాట పిల్లవాళ్ళు దగ్గర దగ్గర 9-10కి వచ్చారు. టైం చూడండి ఎంత అవుతుందో. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకోవడం సేపు అదే. ఇంకా అలా మధ్యాహ్నం స్కూల్కి వెళ్దామనేసి వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా పిల్లవాళ్ళు తీసుకొని రానికి. ఈరోజు వచ్చేసి పిల్లవాళ్ళకు 1:30 అనమాట పిల్లవాళ్ళని వదిలేది. సో మా పని నుంచి పిలిచిన వస్తుందంట అనమాట. స్కూల్ కొంచెం లేట్గా వచ్చేసిన ఈరోజు నేను మా పని నుంచి పోయింది. మా పని నుంచి బెన్నే నేను ఈయన రోడ్డు మీద పెట్టుకున్నాను అనమాట పార్కింగ్. నా బయటకు తెలియబండి వాళ్ళు రాగానే వెళ్ళిపోవడం. ఓకే ఇప్పుడు ఎజా ఇస్తున్నారు. నేను వచ్చేసి పోయిన ఇంత ఓ బచ్చేదేగో ఆ స్కూల్ నుంచి ఆ పిల్లగాడు బయటకు వచ్చాడు అనమాట. ఎట్లా చేయడో తెలియదు. ఆ పిల్లగాడిని లోపల పెడదామని హబీబీ ఎల్ల రోమిని తాలే ఏ పగడో పోయావు నువ్వు. ఆ స్కూల్లోంచి ఆ పిల్లోడు పారిపోయాడు అనమాట బయటకి. ఇప్పుడు ఏం అర్థమో తెలియదు నాకు. నేను అన్నీ కూర్చొని చూస్తున్నా, ఆ నుంచి కూర్చొని చూస్తున్నా. అజా ఇస్తారు బయటికి వెళ్ళి నమాజ్కి వెళ్దాం అనేసి బయటకు వచ్చాను అనమాట. ఆ స్కూల్ నుంచి డోర్ తీసుకున్నాడు పిల్లగాడు ఒక్కడే పరిగెత్తుంటే బయటకు వచ్చాడు. అర్థమైతే లేదు. చెక్ అది బేబీ అలా కమింగ్ అవుట్ సైడ్. ఎల్ల తాల్ ఇప్పుడే ఛానల్ వేడికి వాళ్ళు ఇద్దరు షాక్ అయిపోతున్నారు పాపం. ఎల్ల నో ప్రాబ్లం ఎల్ల. ఏ అనసూప్ ఆల్రెడీ అనసూప్ అదమే ఈజీ బర్రా. మసీద్కి వెళ్తున్నాం ఇద్దరం కలిసి. ఏంది ఐడి కార్డు పడిపోయింది ఎవరిదో. ఏ కోన్కా ఐడి కార్డు గిరిగాయా భయ్యా, ఏ క్యా అయ్యా భయ్యా. కూరలు అన్నీ మాకే పడుతున్నాయి ఇట్లా. సో చలో ప్రజెంట్ అయితే మసీద్కి వెళ్దాం. మా వాడు ఇప్పుడే అది వెనకలో కార్లో వచ్చింటే ఆమెకి ఇది ఇచ్చాడంట. ఎత్తుకొని వెళ్తే ఆమె అడిగిందంటే ఏంది అంటే ఇచ్చాడంట. జస్ట్ మిస్. ఆ పిల్లోడు కనుక అటు ఇటు పోయి తప్పు అయినట్టు కనుక అంతే చుక్కలే వీళ్ళకు. ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ ఆ పిల్లగాడు ఎట పోయింటాడో తెలియదు. ఇట సందులంపడి పరిగెత్తాడు చూడండి. ఇదంతా ఇట పోతే కనుక పెద్ద జేమ్ మసీద్కి వెళ్ళిపోతాడు. పెద్ద జేమ్ దగ్గరికి అప్పుడు అంతే ఇంకా చుక్కలే కదా. వాళ్ళకు పిల్లడు తప్పాడంటే కనుక కొన్ని కుత్తరు వాళ్ళు పాపం పనిచేసే వాళ్ళ లోపల టీచర్లు అందరూ. వచ్చినాం ఇప్పుడే మసీద్ నుంచి వచ్చేసి ఇంక కూర్చున్నాం ముగ్గురం. కూర్చొని నేను వ్యవహారం చేస్తున్నాం. ఇంకా వీళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది అనమాట. ముగ్గురం కలిసి ఫుడ్ తీసుకొని వెళ్ళి అన్ని అందరం కూర్చొని కలిసి తింటాం. చూపించండి భలే ఉంటుంది. వీళ్ళ ఇంటి నుంచి ఫుడ్ మన తెలుగు వాళ్ళే ఇస్తారనమాట. అదే పనిగా రంజాన్కి వెళ్ళి అడిగి వెళ్ళి కూర్చొని తినండి అని చెప్పి ఇస్తారు. సూపర్గా అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే మహమ్మద్ భాయ్ ఇద్దరు పెట్టు. యాక్చువల్గా అయితే ఇలాగా ఆ స్కూల్ నుంచి పిల్లోడు డోర్ తీసుకొని సడన్గా పెట్టుకొచ్చాడు అనమాట. వచ్చి ఫస్ట్ ఇట్లా ఈ సందు నుంచి ఇట్ట పోయిండు, మళ్ళీ అట్లా పోయిండు. నేను పట్టుకునేసరికి ఆమె వచ్చింది అనమాట. ఇంట్లో పని మంచి ఆడ పని మంచి వచ్చి లోపల తీసుకొని వెళ్ళింది. పొరపాటు నాటు ఇటు ఏంటి కనుక వాళ్ళకి ఆ స్కూల్ వాళ్ళకి చుక్కలు చూపించారు అనమాట కోవిడ్ గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే పిల్లవాళ్ళ అటు ఇటు వెళ్ళడం వీళ్ళ నెగ్లిజెన్సీ కదా అది. సో చాలా డేంజర్ అది. సో అందులో ఎంత భయపడుతున్నారు పని మనుషులు ఇద్దరు. సూపర్గా భయపడుతున్నారు. కోవిడ్ ముందు ఇదంతా కాదు కానీ కోవిడ్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి ఇక్కడ. ఈ విషయం పక్కన పెడితే వీళ్ళ ఇంట్లో నుంచి ఫుడ్ అయితే వస్తుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు చేస్తారు. పోయిన ఇయర్ అయితే అద్భుతంగా ఎంజాయ్ చేసినాం. ఇయర్ గురించి చూపిస్తాం మీకు మేము ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాము. ఓకే మిస్ కాకండి. ప్రెసెంట్ అయితే డ్యూటీ పడ్డది. ఇది వచ్చేసి మళ్ళీ ఫిష్ అక్వేరియం ఉంటాయి కదా, ఇవి ఎత్తుకొని వెళ్ళి మళ్ళీ డెలివరీ చేయాలంట. మొత్తం మళ్ళీ మా బావ తీస్తున్నాడు. ఈ ఫిష్ అక్వేరియం బాగుంది కదా. ఇది ఫిష్ అక్వేరియం సూపర్ ఉంటుంది. ఇది లోపల చెట్లు చూడండి ఎంత బాగుందో. చెక్క ముక్క. దీని కింద ఇది స్టాండు. ఇక్కడ లైటింగ్ వస్తుంది అనమాట. ఇది లైట్. ఈ వాటర్ మళ్ళీ దీనికి సపరేట్గా. ఈ లోపల ఫిష్ చూడండి. నెంబర్ 26 ఎలా అయిపోతుంది. 2 ఉన్నాయిడా. మళ్ళీ 81 కూడా 2 ఫిష్లు. 18 సారీ 18 ఫిష్ 26 వీక్స్. మా ఫ్రెండ్ అయినా కూడా డ్యూటీ ఇదే. ఇప్పుడే టైం నీకు ఎగ్జాక్ట్ టైం చూసుకోండి. 5:38 పోను అర్ధగంట రాను అర్ధగంట. మసీద్కి ఒకవేళ రోజు ఇచ్చే టైంకి రాగలుగుతామో లేదో. ఎగ్జాక్ట్ రోజు ఇచ్చే టైంకి అలా రావాలి. చూడండి ఎగ్జాక్ట్ అప్పుడప్పుడు ఇలా ఉంటాయి డ్యూటీలో. ఫస్ట్ రోజే మాకు ఇలా పడ్డది. అప్పుడప్పుడు కూడా కాదు. ఇది యాక్వేరియము. ఇంకొకటి ఉంది ఇలాంటిది యాక్వేరియము. ఇదే దీంట్లో యాక్వేరియం ఫిష్ 2 ఇచ్చిండా. ఇది ఒక యాక్వేరియం చూడండి. జస్ట్ అది గాజుది. ఇది ఒక చెట్టు.
మీ బాబా బిజినెస్ బాగా పెట్టిండు బాయ్, ఇంత ఒప్పుకోవచ్చు. ఓకే ఓకే బాయ్, జాగ్రత్త. ఓకే బాయ్. కలాస్. ఓకే క్లోజ్. ఎల్లా. ఓకే చూడండి ఫుడ్ ఇస్తున్నారు కోవిడ్ వాళ్ళు. అవురు ఎగ్లేలో ముష్కూర్ మొత్తం 2 తీసుకున్నాం ఇద్దరికి. చలో భయ్యా. మొత్తంగా చూడండి కార్లు మొత్తం అన్నీ. ఇంటి దగ్గర ప్రతి ఒక్కసారి ఇస్తారనమాట ఫుడ్. ప్రతి ఒక్కసారి ఇస్తారు, డైలీ ప్రతి ఒక్క రోజు ఇస్తారు ఇంటి దగ్గర. ఇది ఒక రోజు ఒక వీడియోనే పెడతారు ఓకే. మేము కూడా తీసుకున్నాం. ఎందుకు అంటే ఒకవేళ ఆ మసీద్ ఇప్పుడు మా దగ్గర వచ్చే మసీద్లో ఒకవేళ సరిపోక మేము ఎవరికైనా కానీ ఇది తీసుకుని తినొచ్చు మేము. అలా వచ్చేసినాం డెలివరీ చేసేకి. ఈ ఆయిల్లో తెలియడం లేదనమాట. అక్కడ చూడండి రోల్స్ రైస్ ఉంది. రోల్స్ రైస్ 3088-504. ఈ ఆయిల్లో అర్థం కావడం లేదు. అయిపోయింది. ఇంటి దగ్గరనే డెలివరీ అయితే చేసేసినాం. మా వాడు ఫిష్లో చేస్తున్నాడు ఇప్పుడు. డెలివరీ చేసేసినాం. వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంటికి. అయిపోయి టైం లేదనమాట. టైం చూసుకోండి ఎగ్జాక్ట్గా ఎంత అయిందో. 5:07. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఫుడ్ మేము అటు తీసుకున్నాం కదా, దీని లోపల ఏమేమిందో చూపిస్తాడండి. అబ్బా ఇది ఒకటి ఏంది, ఇది చికెన్ పులుసు, డక్కూసు, ఇది ఒక జ్యూసు, స్పూన్స్, వాటర్ బాటిలు. ఇది దీని లోపల ఏముంది అంటే రైసు. దీని లోపల రైస్ ఉంది. దీని లోపల వచ్చేసి దీని లోపల అది ఉంది మక్రోని. ఇది అనమాట ఆడనింది. దీని లోపల ఉండేది ఇది. చూశాను కదా దాని లోపల ఏమేమి ఉన్నాయో అలాంటివి అన్నీ అంటారు అనమాట. ఇక్కడ 100 మసీదులు ఉంటాయి. 100 మసీదులలో అవి ఇస్తూనే ఉంటారు. అలా ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. మేము ఇప్పుడే 40 రూట్ ఎక్కినాం. అంతలోకి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు అనమాట. ఫుడ్ తీసుకుని వెళ్తున్నా మా కోటి ముస్లిం వచ్చి ట్రాప్ ఇస్తాను, మీరు రాండి ఫాస్ట్గానే అంటున్నాడు. నేను చెప్పిన డ్యూటీలో ఉన్నా వస్తానాలే అని చెప్పిన. టైం 5:16. వెళ్ళిపోవాలి ఫాస్ట్గా. లే బేబీ స్లో లే. వచ్చినాం ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఫాస్ట్గా నడుచుకుంటా. టైం లేదనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళు పోయి కూర్చున్నారంట. చూడండి ఇఫ్తార్కి టైం అయిపోయిందనమాట. జస్ట్ ఇంకా ఎగ్జాక్ట్గా 5:39కి 5:39కి 6 నిమిషాలు ఉంది. ఫాస్ట్గా వెళ్తున్నాం. చూడండి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసుకొని పెట్టినారు అనమాట. చూడండి ఖర్జూరాలు ఇవి మంచిగా చెట్టు ఇవి. ఒక అరగంట పెడదాం. ఒక 2 ఏళ్ళ ఒక అరగంట. ఇతను వచ్చేసి ఇయర్ ఫస్ట్ ఇయర్ అనమాట, బంగ్లాదేశ్ అతను. ఎంజాయ్ పండుగ. ఇఫ్తార్ టైం 1 मिनट है ఇఫ్తార్గా. మా ఒక అరగంట సపరేట్ వేసాను. టైం అయిపోయింది. అల్హమ్దులిల్లాహ్ ఇఫ్తార్ మొత్తం అందరు తినేసి వెళ్ళిపోతారు అనమాట. లాస్ట్లో ప్లేట్లు వచ్చేసి మేమే కడుగుతా ఉంటాం. ఎవ్రీ ఇయర్ ఇంతే, పోయిన ఇయర్ కూడా ఇంతే, మేమే కడుగుతాం. ये डालो जरा, हाँ इसमें भी डालो. रुको 1 मिनट वो टिश्यू लेके आता हूँ. టిష్యూ వేసి మంచి క్లీన్ కడిగేస్తే అంటే అనమాట. అందరు తినేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఇఫ్తార్ చేసేసి వెళ్ళిపోతారు. లాస్ట్లో ఇలాంటి పనులన్నీ మేమే చేసుకుంటాం అట్లా. జియావుద్దీన్ నెంబర్ 1 జైన్, మొహమ్మద్ భాయ్ 200% जैन. बस काम दिखाने के लिए ऐसे करना. अल्हम्दुलिल्लाह आज कंप्लीट हो गया डे 1. हाँ भाई कैसे है भाई? यस ये पकड़ो, मैं ये जो भी दोनों नहीं दोनों अपने. हाँ हाँ आ जाओ అయిపోయింది సక్సెస్ఫుల్గా. డే 1 कंप्लीट हुआ. अल्हम्दुलिल्लाह डे 1 कंप्लीट. बस फर्स्ट रमजान कंप्लीट. డే 1 రంజాన్ కంప్లీట్. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాకైతే ఫుడ్ అయితే ఇస్తారు, కానీ నేను అయితే తినను. ఇంకా డైరెక్ట్ మళ్ళీ ఇంకా మార్నింగ్ షెహరీకే తింటా. సక్సెస్ఫుల్గా ఇఫ్తార్ అయితే కంప్లీట్ చేసినాం. ఎంజాయ్ పండుగ ప్లేట్ ఉన్నది వెళ్తున్నాం మా ఇంట్లోకి. ఇలాగైతే గడిచిపోయింది కోవిడ్లో మా రంజాన్ డే 1 రోజు. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. రేపటి డే 2 రంజాన్తో అయితే కలుద్దాం. ఓకే.